వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ కనుసన్నలోనే ఫోన్ ట్యాపింగ్, దోషులను శిక్షించాలని ఈటెల డిమాండ్. శ్రీకాళహస్తి బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల్లో 4 పరిస్థితి విషమం. సంక్షేమ కార్యక్రమాలకు 95,000 కోట్లు, ప్రజాప్రభుత్వమని బట్టి విక్రమార్క వ్యాఖ్య. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్, క్వారీ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ మొత్తం కేసీఆర్ వద్దే ఉండేదని ఆయన ఆరోపించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారని ఈటెల ప్రశ్నించారు. తమ పార్టీ నేతల మధ్య జరిగిన సంభాషణను కూడా కాల్ డేటాలో చూపించారని తెలిపారు. 2023లో గజ్వేల్లో పోటీ చేసినప్పుడు దుర్మార్గమైన పద్ధతిలో తన ఫోన్ ట్యాప్ చేశారని మండిపడ్డారు. అంతేకాదు, మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తామేం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారన్నారు. ధైర్యంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావు ఐపీఎస్ అధికారి కాదని, ఆయన ఎస్ఐబీ చీఫ్ గా నియమించారని ఈటెల అన్నారు. విశ్రాంతి అధికారిని అక్రమంగా నియమించడం సరికాదని తెలిపారు. మార్గదర్శకాలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఫోన్లు ట్యాప్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఈటెల తెలిపారు. జడ్జీలు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే, ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటువంటి జడ్జీల ఫోన్లు ట్యాప్ చేయడం, స్వయంగా మంత్రుల ఫోన్లే ట్యాప్ చేయడం, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం ఇవాళ ఎంత దుర్మార్గమైందో మనకు అర్థం కావాలి. చివరికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి హెచ్ఓడీల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, పోలీస్ అధికారుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి పాతరడానికి పరాకాష్ట. ఆనాడు 1975, ఇవాళ 50 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు వ్యక్తుల స్వేచ్ఛను హరించి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి మొత్తం దేశాన్ని జైలుగా మార్చి ఆనాడు ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ చట్టాన్ని బట్టి 1000 మంది మీద కేసులు పెట్టి 100 మందిని జైలు పాలు చేసి ఇవాళ కొంతమందిని అడ్రస్ లేకుండా సావగొట్టినటువంటి నల్ల చీకటి అధ్యాయాలు మళ్ళీ ఇవాళ ఈ రూపంలో కనబడతా ఉన్నాయి. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ 50 సంవత్సరాలు గడిచింది. ఈ దేశంలో ఎమర్జెన్సీని తీసుకొచ్చి 50 సంవత్సరాలు గడిచింది. ఇవాళ మనం గవర్నర్ల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, స్వయంగా మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి సంఘంలో పేరున్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టి ఇవాళ అనేక రకాల అక్రమాలు, దుర్మార్గాలు జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ ఎంక్వైరీ అయితే ఉందో నత్తనడక జరగకుండా దీంట్లో ఎవరు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు గారు ఇలాంటి పని చేసిండు, ఇవాళ కింద ఉన్న అధికారులు ఎవరి ఆదేశాల మేరకు చేసిండ్రు, ఎందుకు కాలబెట్టాల్సి వచ్చింది, ఎందుకు మొత్తం చార్జ్ చేయాల్సి వచ్చింది, ఇవన్నిటి మీద సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. రేపు ప్రజాస్వామ్యం బతుకుండాలంటే, రాజ్యాంగం మీద ప్రజలకు విశ్వాసం కలగాలంటే, ఫండమెంటల్ రైట్స్ ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు కనుక చర్య తీసుకుంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే లేదు. కాబట్టి వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా దీని మీద విచారణ సమగ్రంగా చేయాల్సిందే, దోషులను ఐడెంటిఫై చేయాల్సిందే, చట్ట ప్రకారంగా శిక్షించవలసిందే. శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి. హాస్టల్ వార్డెన్ వెంటనే విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంతమంది? 13 మంది. ఇడ్లీ పుల్లగా ఉందా? బాగుంది. ఎట్లుంది? సార్ చెప్పా వాడడానికి ఏం చెప్పాడు సార్? సార్ ఏం చెప్పలా, చట్నీ దాంట్లో వేసింది చట్నీ బాగా కడుపు నొప్పి ఎక్కువ చేసింది. ఎంతమంది? 13 మంది. ఇడ్లీ పుల్లగా ఉందా? బాగుంది. ఎట్లుంది? సార్ చెప్పా వాడడానికి ఏం చెప్పాడు సార్? సార్ ఏం చెప్పలా, చట్నీ దాంట్లో వేసింది చట్నీ బాగా కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్లు వేశామని చెప్పారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్ రూపంలో 1,199 కోట్ల రూపాయల వరకు రైతులకు ప్రజాప్రభుత్వం చెల్లించిందని బట్టి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం యొక్క పాలనకు సంబంధించి గత సంవత్సరాల కాలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా లోతుగా చర్చించి ఆ తీసుకున్న నిర్ణయాలన్నిటిపైన కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ హర్షం వ్యక్తం చేయటమే కాకుండా ఇట్ ఈస్ ఎ గోల్డెన్ పీరియడ్ అని వారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ సంవత్సరాల కాలంలో నిన్నటికి నిన్న మనం 16వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు భరోసా ఈరోజు 9 రోజులతో రోజుకు 1000 కోట్ల లెక్క 9,000 కోట్ల రూపాయల్ని 1,49,39,111 ఎకరాలకి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా వేసే కార్యక్రమాన్ని వేసినటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ సమయంలో వేసినటువంటి దాఖలాల్లో నేను సంపూర్ణంగా అభినందించింది. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా కేవలం 3 నెలల్లో ప్రభుత్వం రాగానే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన దానికి కూడా అభినందించింది. మరీ ముఖ్యంగా సన్న బియ్యం ఈరోజు ఇచ్చే క్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేటువంటి క్వింటాల్కి 500 రూపాయలు ఇచ్చేటువంటి బోనస్ సంబంధించి అట్లాగే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతాంగ సోదరులకు ఇన్సూరెన్స్ కట్టినటువంటి విధానం గురించి దాదాపు దానికి సంబంధించిన సమాచారం కూడా 42,16,000 మందికి 2,181 కోట్లతో ఇన్సూరెన్స్ చేయడం కూడా జరిగింది. సరే, సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో 1,199 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. మీకు గత 10 సంవత్సరాల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపరిహారం అనే మాటనే మర్చిపోయారు. అటువంటి దాన్ని ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఎప్పుడైనా రైతులు నష్టపోతే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి కావేరీ లింక్ అంశాన్ని గొడవగా మార్చి తమ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. నీటి వాటా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు నష్టం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కీలక అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి చురుగ్గా స్పందించాల్సిన అవసరం ఉన్నా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై ఎలాంటి చర్చ జరగకపోవడం బాధాకరమని జగదీష్ రెడ్డి అన్నారు. కావేరీ లింక్ అని మాట్లాడుతున్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఇది పెద్ద మోసము. వాస్తవానికి ఎన్డబ్ల్యూడీఏ గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక 150 టీఎంసీల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో, ఈ నీళ్లను కావేరీకి తీసుకుపోతాం అని చెప్పి ప్రతిపాదన పెట్టిందో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా 150 టీఎంసీలు మేము వాడుకుంటున్నాం, ఇగో మేము ఇవి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి చుక్క కూడా ఇక్కడ నీళ్లు లేవు, దీని మీద ఆధారపడి మీరు ఏదో గోదావరి కావేరీ కలుపుతుంటే మేము ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇక దాని తర్వాత గోదావరి కావేరీ లింక్ చర్చనే లేదు, అది ముగిసిన అధ్యాయము. లేని దాన్ని ఉన్నట్టు చూపించే ఒక ప్రయత్నం, కుటిల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఆ మాయలో మనం పడొద్దు, తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు. బీజేపీ నాయకులు కూడా, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది. జరుగుతున్న కుట్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ప్రతి క్షణం చిల్లర రాజకీయ మాటలే వద్దు. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పటికీ, బీజేపీ పార్టీనే ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు క్షణం కూడా లేట్ చేయకుండా ఇదేదో మనకు ప్రమాదం జరుగుతుంది గోదావరి కావేరీ లింక్తో అని చెప్పి వెంటనే మేల్కొని, ఒక్క సుక్క కూడా నీళ్ళు లేవు మా దగ్గర, 150 టీఎంసీలు మేము వాడేసుకుంటున్నాం, ఇగో ఈ ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నాం అని చెప్పి ప్రతిపాదనలు పంపినరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని, ఈ ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత చిత్తశుద్ధితో అమలు చేశారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు 420 అబద్దాలు చెబితే లోకేష్ 840 అబద్దాలు చెప్పారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ సొంత డబ్బా కొట్టుకోవడం, వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వారిదొక గొప్ప పరిపాలన, మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం అంట తొలి అడుగు పడిందంట. ఈ తొలి అడుగు ఏం చెప్పాలి? పెట్టిందేమో మొదటి సంవత్సరం పండగ. ఈ సంవత్సర కాలంలో వారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చారు, వారికి ఏమేమి ప్రమాణాలు చేశారు, ఇంతవరకు వాటిని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశారు, మాట నిలుపుకున్నారు, చెప్పినవి కాకుండా చెప్పనివి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో శ్రీహరికోటలో వదిలిన రాకెట్ కంటే శరవేగంగా ఎంత ఆకాశానికి ఎత్తుకు దూసుకెళ్లారు, ఇలాంటివన్నీ చెబుతారేమో అనుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అనుకున్నారు. ఏంటయా అంటే మీటింగ్ పెట్టి ఇలా ముగ్గురు కలిసి యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు 420 అబద్దాలు చెప్తే ఆయన కొడుకు 840 అబద్దాలు చెప్పాడు ఈ మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్దాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్దాలు చెప్పాడు. ఇక ఇంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది, ఆయనకి హీరోకి కళ్ళు కనపడు, ఏది కనపడు.
క్వారీ యజమానిని బెదిరించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ ముగించింది. వరంగల్ కోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది రమణారావు కోర్టుకు వివరించారు. సుబేదారి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ నెల 16న కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 17న విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ఆలోపే 21న కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు వరంగల్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ను తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ముగిసింది. వచ్చే నెల 13, 14 తేదీల్లో జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ దేవాలయ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలు చేపడుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి బోనాల జాతరను అత్యంత వైభవంగా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఎంత పెద్ద కార్యక్రమాలు చేపట్టినా ప్రజల సహకారం లేకపోతే అవి విజయవంతం కావని అన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా పాత కేబుళ్ల స్థానంలో కొత్త కేబుళ్లను ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారిపోయారు. మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు, ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.